పిల్లలను పెంచే విషయంలో పిల్లి కోతి ఎంత విభిన్నంగా ప్రవర్తిస్తాయో మీరు ఎప్పుడైనా గమనించారా? ఒకటి పిల్లని నోట కరుచుకుని నడిపిస్తుంది, మరొకటి దగ్గరలోనే ఉంటూ పిల్లను తానే పట్టుకోవడం నేర్చుకునేలాగా చేస్తుంది. ఈ తేడాల నుంచి మనం పేరెంటింగ్ గురించి ఏం నేర్చుకోవచ్చో ఇవాల్టి ఎపిసోడ్లో చూద్దాం. మా ద లైట్ విత్ ఇన్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం శీర్షిక, మీరు మార్జాల పేరెంటా లేక మర్కట పేరెంటా? హిందూ తత్వంలో ఉన్న ఒక పురాతన ఉపమానం పేరెంటింగ్కి ఎలా అప్లై చేయొచ్చో ఈ వీడియోలో చూద్దాం. మన దైనందిన జీవితంలో నేను పిల్లల్ని సరిగ్గా పెంచుతున్నానా? నా పిల్లల భవిష్యత్తుపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలన్నీ పేరెంట్స్గా మనందరికీ సహజంగా ఉత్పన్నం అవుతూనే ఉంటాయి. హిందూ తత్వంలో భగవంతుని చేరుకునే కొన్ని ముఖ్య మార్గాలలో భక్తి మార్గం ఒకటి, జ్ఞాన మార్గం ఒకటి. వీటిని అర్థం చేసుకోవడానికి సరళమైన ఉపమానాలు ఉన్నాయి. మార్జాల కిషోర న్యాయం, మర్కట కిషోర న్యాయం. ఇవి సంస్కృత పదాలు. మార్జాలము అంటే పిల్లి, మర్కటము అంటే కోతి, కిషోరము అంటే పిల్ల, ఇంగ్లీష్లో చైల్డ్ అన్నమాట. ఈ ఉపమానాలు భక్తుడు భగవంతుడు మధ్య ఉన్న సంబంధాన్ని వివరించడానికి ఉపయోగిస్తారు. ఆలోచించగా ఇది పేరెంటింగ్ కూడా అన్వయించవచ్చేమో అనిపించింది. మార్జాల కిషోర న్యాయం. ఇందులో భక్తుడిని ఒక పిల్లి పిల్లతో పోలుస్తారు. ఆ పిల్లి పిల్ల ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు, బాధ్యత మొత్తం తల్లి పిల్లిదే. ఇదే భక్తి మార్గం. మరొక వైపు మర్కట కిషోర న్యాయంలో భక్తుడు ఒక కోతి పిల్ల లాంటివాడు. తల్లి దగ్గరలోనే ఉంటుంది, కానీ పిల్ల తానే పట్టుకోవాలి. ఇదే జ్ఞాన మార్గం. నా చిన్నప్పుడు గుడిలో ప్రవచనాలు చెప్పేటప్పుడు ఈ మార్గాల గురించి అక్కడ ఉన్న ప్రవచనకర్తలు చెప్తూ ఉండేవారు. ఏళ్ల తర్వాత పేరెంటింగ్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇవి మళ్ళీ గుర్తుకు వచ్చాయి. నేను భారతదేశంలో పుట్టి పెరిగాను. కొన్నేళ్ల క్రితమే అమెరికాకి మూవ్ అయ్యాను. ప్రస్తుతం ఇక్కడే నా నివాసం. ఇక్కడ పెంపకానికి మన పెంపకానికి చాలా తేడా ఉంటుంది. అందువల్లే నాకు పిల్లలకు మనం ఎప్పుడు సపోర్ట్గా ఉండాలి, ఎప్పుడు వెనక్కి తగ్గాలి, అలాంటి ప్రశ్నలు నాకు చాలా రెలవెంట్గా అనిపిస్తాయి. ప్రస్తుతం చూస్తున్న మార్పుల దృష్ట్యా ఈ ప్రశ్న ఇండియన్ పేరెంట్స్కి కూడా రెలవెంట్ అవ్వచ్చు. మార్జాల పేరెంటింగ్లో తల్లిదండ్రులే అన్నీ తామై నడిపిస్తారు. పిల్లల భావనలకి పెద్ద ప్రాముఖ్యత ఉండదు. ఇందుకు విభిన్నంగా మర్కట పేరెంటింగ్లో తల్లిదండ్రులు దగ్గరలోనే ఉంటూ పిల్లల ఎదుగుదలకి అవకాశాన్ని ఇస్తారు. సేఫ్టీ ఇష్యూ కానంత వరకు నేను ఎక్కువగా మర్కట పేరెంటింగ్నే సమర్థిస్తాను. పిల్లలు కష్టపడాలన్నది నా ఉద్దేశం కాదు, కానీ అది వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం కోసం తోడ్పడుతుందని నేను బలంగా నమ్ముతాను. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అందరి పిల్లలకి అన్ని వేళలందు ఒకే ఫిలాసఫీ పనిచేయదు. పిల్లల వయస్సు ముఖ్యం. పిల్లల స్వభావాన్ని పరిశీలించాలి. తల్లిదండ్రులుగా ఆ విచక్షణ ఉండటం చాలా అవసరం. మరొక విషయం, ఇద్దరి తల్లిదండ్రుల శైలులు వేర్వేరుగా ఉంటే, అంటే ఒకరు మార్జాల పేరెంటింగ్ చేసి ఇంకొకరు మార్కెటింగ్ పేరెంట్ చేస్తే అన్నమాట, అది పిల్లల మీద ప్రభావం చూపించే అవకాశం ఉందా, లేక అది సమతుల్యతను కాపాడుతుందా అన్నది కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఈ ప్రశ్నలు కేవలం పేరెంటింగ్కి మాత్రమే పరిమితం కావు. ఇదే విషయం మన ఆఫీసుల్లో కూడా గమనిస్తూ ఉంటాం. కొంతమంది లీడర్స్ మైక్రో మేనేజ్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది బాధ్యతలను అప్పగించి, అంటే డెలిగేట్ చేసి తమ టీంపై భరోసాతో ఉంటారు. ఇక్కడ కూడా సరైన సమతుల్యం అవసరం. కొత్త వాళ్ళైతే ఇంకొంచెం జాగ్రత్తగా వాళ్ళని గైడ్ చేయొచ్చు. అదే బాగా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని జస్ట్ డెలిగేట్ చేసి వదిలేయచ్చు. నేను ఇక్కడ ఈ రెండు మార్గాల్లో ఒకటి ఖచ్చితంగా మంచిది అన్న తీర్పు ఇవ్వట్లేదు. ఈ ప్రశ్నలన్నింటినీ మీ ముందు ఉంచుతున్నాను. మీరు ఎలాంటి పేరెంట్? మార్జాల పేరెంటా లేక మర్కట పేరెంటా? ఈ రెండు మార్గాల్లో మీరు దేన్ని సమర్థిస్తారు? ఎందుకు సమర్థిస్తారు? మీ అభిప్రాయాలని మాతో పంచుకోండి.